హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే టమాటా పప్పు ఎలా చేయాలో చెప్తున్నాను. అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది చెప్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు టమాటాలు, పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, పసుపు, పచ్చిమిర్చి, ఇంకా సాల్ట్. పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఉడికించిన పప్పు మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసి పెట్టుకున్న పప్పు కొన్ని వాటర్ పోసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకున్నాను ఫస్ట్ తాలింపు కోసం ఫస్ట్ అయితే పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె పోసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసుకున్నాను. ఇంకా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నానండి. తాలింపులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, చిటికెడంత పసుపు వేసుకున్నాను. ఈ తాలింపులో టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఫ్రై చేసుకుంటున్నానండి. మంచిగా ఈ టమాటా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి కదా టమాటాలు. బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా టమాటాలు ఫ్రై అయిన తర్వాత మంచిగా కొంచెం గరిటెతోటి ఇలా మెత్తగా చేసుకున్నట్టుగా పప్పు గుత్తితో మనం పప్పు ఎట్లా అయితే చేస్తామో అట్లా చేసుకోవాలి. ఈలోపు చింతపండు చేసుకుందాము. చింతపండు నానబెట్టుకున్నాను. అది చింతపండు పులుసు స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకున్నానండి. చింతపులుసు ఈ టమాటాలు మెత్తగా అయిన తర్వాత కొంచెం గరిటెతోటి ఇట్లా స్మాష్ చేసుకోవాలి. ఉన్న తర్వాత చింతపులుసుని అయితే పోసుకోవాలి. చింతపులుసు, ఈ టమాటా ఇవన్నీ కూడా కొంచెం బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా కొంచెం అయితే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికిన తర్వాత మనం మెదిర్చి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే బాగా మసాలా పెట్టుకోవాలండి. కొంచెం మసిలిన తర్వాత టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. పప్పు అన్నీ వేసి ఉడికించిన తర్వాత తాలింపు వేస్తారు కదా, అలా కంటే ఇలా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇంకా కావాలని చెప్పి తింటూ ఉంటారు. చూడండి, దీంట్లో కొంచెం ఇట్లా మసలక ముందుకి ఇట్లా నురుగు వస్తూ ఉంటుంది కదా, అంటే రెడీ కాకముందుకి ఇట్లా నురుగు వస్తూ ఉంటుంది పప్పు అయితే. ఇంకా నేను ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఈ నురుగ లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ నురుగంతా మసిలిన తర్వాత పోయింది. ఈ నురుగ అంతా పోయిన తర్వాత ఇట్లా ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా, అట్లా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు మాత్రమే టేస్టీగా ఉంటుంది పప్పు. మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము పప్పులో. అయిపోయిందండి. ఇంకా కొంచెం సాంబార్ పౌడర్ కూడా అన్నాం కదా, సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అయితే పప్పు చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా చేసి పప్పు ఇలాగా నేను చేసిన ఈ పప్పు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.